హాయ్ హలో అందరికీ నమస్తే. అన్నలు అక్కలు చూస్తున్నారు కదా, మన వేములవాడ రాజన్న ఆలయ డెవలప్మెంట్లో భాగంగా మహంకాళి అమ్మవారి చౌరస్తా నుండి మన రాజన్న ఆలయం వరకు రోడ్డు అంతకుముందు ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది అనే చిన్న విషయం మీ అందరికీ చూపించడానికి ఈ వీడియోను మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది. అంతకుముందు మన మహంకాళి అమ్మవారి చౌరస్తా నుండి మన రాజన్న ఆలయంనకు చేరుకునే వరకు దాదాపు ఒక 15 to 20 minutes అయితే టైం పట్టేది. ఎందుకంటే ట్రాఫిక్ అంత బాగా ఉండేది కాబట్టి అంత టైం పట్టేది. ఇప్పుడు ఈ రోడ్డు విస్తరణ అయిపోయిన తర్వాత మనం దాదాపు 6 నిమిషాల లోపలనే మనం మహంకాళి అమ్మవారి టెంపుల్ నుండి మన రాజన్న ఆలయానికి చేరుకోవచ్చును. చూడండి ఒకసారి అంతకుముందు సిచ్యువేషన్ ఎట్లుంది, ఇప్పుడు ఎలా ఉంది. మన రోడ్డు విస్తరణలో భాగంగా ఇరువైపులా ఉన్న షాప్స్ని అన్నింటినీ తొలగించడం జరిగింది. ప్లస్ ఇండ్లను కూడా ఆ ఏరియాకు ఏదైతే ఇబ్బందిగా ఉందో ఆ ఇండ్లను కూడా వాళ్ళు తొలగించారు. అంతకుముందు అయితే సిచ్యువేషను ఇప్పుడున్న సిచ్యువేషన్కి మీకు తేడా అనేది ఈజీగా కనబడుతుంది. ఒక బాపుని అడిగినామన్నట్టు, మరి బాపు వర్క్ అంతా అయిపోయిందా అంటే ఆ బాపు ఏమన్నాడంటే, అయిపోయింది బిడ్డ, ఇంకో 10% ఉంటుంది, కొన్ని షాప్స్ను కొన్ని ఇండ్లను ఇంకా వాళ్ళు తీసేయలేదు, ఇంకా కొంచెం వర్క్ అవుతుంది అని ఆ బాపు చెప్పిండు. ఓకే, చూడండి ఒకసారి, మీకు చూస్తే అర్థమవుతుంది. ఒకవేళ ఈ రోడ్డు డెవలప్ అయితే మాత్రం, అంతకుముందు 2 ఆటోలు పోవడానికి కూడా ఇబ్బంది ఉండేది కదా. ఒకవేళ ఈ రోడ్డు డెవలప్ అయితే మాత్రం ఖచ్చితంగా మన బస్ స్టాండ్ నుండి ఆలయం వరకు 2 బస్సులు అటు నుండి ఇటు ఒకటి పోవచ్చు, మళ్ళీ రావచ్చు. అంత వెడల్పుగా ఉంటుంది రోడ్ అయితే. చూస్తేనే మనకు అర్థమవుతుంది. ఇంకా డెవలప్ అయిపోయిన తర్వాత చాలా బాగుంటుందని నేనైతే అనుకుంటున్నా. చూద్దాం, మనం ఇంకా అక్కడి వరకు పోలేదు కదా. ఇప్పుడున్న సిచ్యువేషన్ మీకు తెలియజేయడానికి మాత్రం ఈ వీడియో తీస్తున్నా. చూడండి, అంటే వేములవాడ చుట్టుప్రక్కల ఉన్న ప్రజలందరికీ దాదాపు ఇది తెలిసే ఉంటుంది. కొంచెం ఏంటంటే లాంగ్ ఉన్న వాళ్ళ కోసం, అంటే తెలియని వాళ్ళ కోసం మాత్రమే ఈ వీడియోను మనం తీయడం జరుగుతుంది. ఇక ఇంకో విషయం చెప్పడానికైతే, ఫిబ్రవరి అంటే 2026లో మనకు ఫిబ్రవరిలో మన తెలంగాణ వనదేవతల జాతర వస్తుంది. అది అంతా మీకు ఏంటో తెలుసు కదా, సమ్మక్క సారలమ్మల జాతర. ఆ జాతర వరకైతే ఈ టెంపుల్, ఈ రోడ్ అనేది కొంచెం విస్తరణ పూర్తిగా కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఎందుకంటే సమ్మక్క సారలమ్మలను దర్శించుకునే వాళ్ళు ఖచ్చితంగా మన వేములవాడ రాజన్న ఆలయానికైతే వచ్చి ముందుగా మన రాజన్న టెంపుల్కి వచ్చి రాజన్న ఆశీర్వాదం తీసుకొని అక్కడికి వెళ్తారు. కాబట్టి ఆలోపు ఈ వర్క్ అంతా జరిగి ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కాకుండా ఉండాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నా. మీరు కూడా అలానే కోరుకోండి. ఎందుకంటే లాంగ్ ఉన్న వాళ్ళ కోసం ఈ వీడియోని తీయడం జరుగుతుంది. మన మహంకాళి అమ్మవారి అక్కడ చౌరస్తా నుండి మన టెంపుల్ వరకు అయితే నేను నడుచుకుంటూ ఈ వీడియోని తీయడం జరుగుతుంది. నాకైతే నడుచుకుంటూ వెళ్ళిన కదా, నాకు 7 నిమిషాల 20 సెకండ్లు అయితే పట్టిందండి. ఎందుకంటే నేను వాయిస్ ఓవర్ తర్వాత ఇస్తున్నా కాబట్టి నేను మీ అందరికీ ముందు ఈ విషయాన్ని చెప్తున్నా. చూడండి, అన్ని షాప్స్ను కూడా ఎక్కడ కూడా ఏం ఉంచకుండా మొత్తం తొలగించిర్రు. కొన్ని ఏరియాల మాత్రమే ఇక్కడ చూసిర్రా, వేణుగోపాల స్వామి టెంపుల్ ఆలయం ఇది కూడా ఇంకా మరి తొలగించలేరు. అది కొంచెం టైం పడుతుంది వచ్చి చూడాలి. కొన్ని షాప్స్ అయితే అట్లనే ఉన్నాయి, ఇంకా కొంచెం టైం పడుతుంది. ఇవన్నీ ఇక తీసేసి మళ్ళా ఆ వేస్టేజ్ను కూడా మనం బయట వారేయడానికి కూడా టైం పడుతుంది కదా. అట్లా కొంచెం మీ అందరికీ తెలియాలనే ఈ వీడియోని తీయడం జరుగుతుంది. దయచేసి మీరు అందరు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నా. స్కిప్ అయితే చేయకండి, దయచేసి వీడియోను మొత్తం చూస్తేనే మీకు అర్థమవుతుంది. ఒకవేళ నేను ఏమన్నా తప్పులు మాట్లాడితే మాత్రం దయచేసి నన్ను క్షమించగలరు. చూడండి ఒకసారి, మీకు చూస్తే అర్థమవుతుంది. మనమైతే కోరుకునేది ఒకటే,
మళ్ళొచ్చే శివరాత్రి వరకు, అంటే మన రాజన్న ఆ శివరాత్రి వరకు ఈ రోడ్డు కొంచెం ముందుగా తొందరగా పనులు జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. చూడండి అన్నలు అక్కలు, చూస్తున్నారు కదా. ఇంకా కొంచెం ముందుకెళ్తే మనకు టెంపుల్ రాబోతున్నది. ఒక 1-2 మినిట్స్ పడుతుంది. ఇక్కడ నుండి మన రాజన్న ఆలయం క్లియర్గా కనిపిస్తుంది. చూడండి ఒకసారి మీరు. పెద్ద పెద్ద వాహనాలను అయితే లోనికి రాణిస్తలేరు. ఒక ఆటో వాళ్ళకే అనుమతినిచ్చినట్టున్నారు. పెద్ద వాహనాలు అయితే లోపలికి రాణిస్తలేరు. చూసిరు కదా మన రాజన్న ఆలయం కనిపిస్తున్నది. ఇంకా డెవలప్ అయిన తర్వాతనైతే మనకు అక్కడ మహంకాళి అమ్మవారి చౌరస్తా నుండి మనం ఈజీగా చూడొస్తుంది. ఒకసారి మీరైతే చూడండి. నడుచుకుంటూ అక్కడ నుండి మహంకాళి అమ్మవారి చౌరస్తా నుండి నడుచుకుంటూ వస్తూ ఈ వీడియోని తీయడం జరిగింది. ఎందుకంటే మీకు కూడా క్లియర్గా నేను తీసే వీడియో చూపించాలని ఇట్లా నడుచుకుంటూ రావడం జరిగింది. ఓకే అన్నలు అక్కలు, చూసిరు కదా. ఒకవేళ మీకు వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఎందుకంటే నా వీడియో ఎక్కడి వరకు వెళ్ళిందో మనకు తెలీదు. ఏమన్నా నేను తడబడుతూ మాట్లాడితే మాత్రం నన్ను క్షమించండి. మరిన్ని వీడియోల కోసం అయితే ఖచ్చితంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీరందరూ నాకు సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. చూడండి టెంపుల్ ఏ విధంగా ఉందో. ఓకే, చూసిరు కదా. మళ్ళీ ఒక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమ శివాయ, జై శ్రీరామ్. థ్యాంక్ యూ.